అంట, దేవునితో మాట్లాడుతుందంట. అంటే మన సమాచారాన్ని దేవుని వద్దకి అపవాది కూడా పట్టుకెళ్తాడని దీన్ని బట్టి మనం గ్రహించాలి, దీన్ని బట్టి మనం ఆలోచించాలి. దేవుని దూతలే కదండి మన చుట్టూ ఆవరించి ఉన్నవి, సాతాను కూడా మన చుట్టూ ఆవరించే ఉంటుంది. దేవుడు ఉన్నాడని ఎంత నిజముగా మనం నమ్ముతామో సాతాను అపవాది కూడా ఉందని మనం నమ్మాలి. దేవుని నమ్మే మన ప్రతి వారికి కూడా అపవాది ఉందని కూడా నమ్మవలసిందే. దేవునికి జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి, సాతాను చేతిలో జీవ మరణాలు లేవు. కానీ మనల్ని బాధ పెట్టే అధికారము కొన్ని సందర్భాల్లో దేవుడే ఇస్తాడని ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. యోబు గారి సంగతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోబు గారు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడని దేవుడే స్వయంగా అపవాదికి సాక్ష్యమిస్తున్నాడు. అట్టి సాక్ష్యం మనము కూడా కలిగి ఉండాలి. మన సాక్ష్యం ఏంటి? దేవుడి యొద్ద మంచి సాక్ష్యం ఉందా? సంఘములో మంచి సాక్ష్యం ఉందా? గ్రామంలో మంచి సాక్ష్యం ఉందా? ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైన వారమే. లేకపోతేనే మనము యోబు వలె నీతిమంతులున్నాయి, చెడుతనమును విసర్జించిన వారై ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు చూడండి యోబు చుట్టూ కంచి వేశాడంట. అందుకే అపవాదిగాడు అంటున్నాడు, యోబు యోరకయనే భయభక్తులు కలిగి ఉన్నాడా, యోరకనియే న్యాయవంతుడై ఉన్నాడా, వాడి చుట్టూ నువ్వు కంచి వేశావు. అదే కాదు, సమస్తమును అతని చేతి పనిని దీవించుడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అవునండి, మన చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు న్యాయముగా ఉన్నప్పుడు, ఎప్పుడు యథార్థముగా ఉన్నప్పుడు, ఎప్పుడు విశ్వాసముగా ఉన్నప్పుడు, ఎప్పుడు మనం వ్యాపారాలు చేస్తున్నా ఏమి చేస్తున్నా న్యాయవంతమైన వ్యాపారము చేయాలి, న్యాయబద్ధమైన పని చేయాలి, అన్యాయమైన పనులు చేయకూడదు, దేవుడికి ఇష్టం లేని వ్యాపారాలు చేయకూడదు. దేవునికి ఇష్టమైన చేసినట్లయితే దేవుడు మన చేతి పనిని కూడా దీవిస్తాడంట. అదే ఇక్కడ అపవాదిగాడు స్వయంగా చెప్తున్నాడు దేవునితో, అతని చేతి పనిని ఆ దేశం అంతటి మీద బహుగా విస్తరింపచేసావు. కాబట్టి దేవుడు యోబు న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడని వాదిస్తున్నాడు. కానీ ఇక్కడ యోబు గ్రంథమంతా చదివితే యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. ఇక్కడ సాతానుగాడితో వాదించిన తర్వాత దేవుడు అధికారం ఇచ్చాడంట సాతానుగాడికి. అయితే నా భక్తుడైన యోబు గురించి నేను చెప్పిన సాక్ష్యమును బట్టి నువ్వు కంచి వేశావు కాబట్టి దీవించబడ్డాడు, కంచి వేశాను